వెళ్ళడం జరిగింది. గవర్నమెంట్ ఎందుకని అడుగుతున్నాను. ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఇక్కడ బైకులు కానీ ఆటోలు కానీ యాక్సిడెంట్ జరుగుతుంది. ఉదయాన్నే యాక్సిడెంట్ జరుగుతుంది. ఒక మంచి చనిపోవడం జరిగింది. ఈ గుంటలు ప్రతి సంవత్సరం ఈ గుంటల్ని చూపించడంతో సరిపోతుంది. మీకు అన్ని సొల్యూషన్ చేయండి. మంచి మంచి తార్ రోడ్ అన్నా సిమెంట్ రోడ్ అన్నా వేయండి. ఇక ట్రాఫిక్ సమస్యలు తీర్చండి. ఎందుకంటే చాలామంది ఇబ్బంది జరుగుతుంది. కనుక మీకు వారం కింద హెచ్చరించడం జరిగింది. వారం రోజుల్లో ఈ గుంతలు కూర్చోకపోతే ధర్నా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పటి వరకు ఇంకా మేల్కోలేదు. కనీసం గుంతలు కూడా కూర్చోలేదు. మీరు పనిచేస్తున్నారా లేకపోతే ఏసీ రూమ్లలో కూర్చున్నారా అర్థం కావట్లేదు. ఇంకా మీకు ఈరోజే ఈ గుంతలు కూర్చోాలని డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షంలో ఈ సిఎంసి ఆఫీస్ని ముట్టడి చేస్తాము. ఈ టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము సిఎంసి ఆఫీస్ ముట్టడి చేస్తామని డిమాండ్ చేస్తున్నాము. త్వరగతిన ఈ గుంతలు కూర్చోండి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి. అనవసరంగా ప్రజల ప్రాణాలను బలి తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క తొందరగా గుంతలు కూర్చోవాలని మనం చేస్తున్నాం. ఇక్కడ పోయేటి వాళ్ళంతా చిన్న చిన్న జీవితాలు, ఆటో వాళ్ళకి బండ్ల వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ జీవితాలు చిందరవందరయ్యే సందర్భాలు ఉన్నాయి. దానివల్ల బండ్లకు రిపేర్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ సమస్యను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ సమస్యను తీర్చాలని చెప్పేసి ఇక్కడ చేరున్నపల్లి కొండాపూర్కి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సంతోష్ వారం కింద ఏదైతే రోడ్లు ఈ గుంతలమయమైనయో వాటికి ఏదైతే తొందరగా మీరు త్వరగతిన తొందరగా ఈ గుంతలు పూర్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి. ఎందుకంటే చాలామంది యాక్సిడెంట్లు అయితే ఉదయమే దీని పక్కనే గుంతలో పడి ఒక 5 పర్సన్ యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. తొందరగా కంప్లైంట్ చేయండి. సీఎం అధికారులు చూసుకోండి. ఎందుకు ప్రజల ప్రాణాలతో పిల్లగట్ట మారుతున్నారు. ప్రజల ప్రాణాలు ఎందుకు పని తీసుకుంటున్నారు. గుంతలు పూర్తి పనిచేసిన వారం ఎందుకంటే చాలామంది ఆటోలు కూడా ఆ మెకానిక్లో పెట్టుకోలేక ఖరాబ్ అవుతున్నాయి. ఆటోలు బైకులు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. పనిచేసుకోలేదు. ఒక చిన్న పూడికంటే కూటకపోతే ఎంతమంది ఏం చేస్తున్నారు. గవర్నమెంట్ ఏం పని చేస్తుందని అడుగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ ఇస్తున్నారు. ఒకటే ఇవాళనే ఈ యొక్క గుంతలు పూడ్చాలి. ఇంత తొందరగా అయితే అంత తొందరగా పూర్తి లేని పక్షంలో సిఎంసి ఆఫీస్లో ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాం. మీరు సంతోష్ బీఆర్ఎస్ పట్టుకున్న ఈరోజు కొండాపూర్ డివిజన్ అంటేనే దేశంలోనే ఒక నంబర్ 1 ఐటీ హబ్. ఈ రోడ్ల దిశకి చూస్తే బాధ కలుగుతుందంటే ఈరోజు కొండాపూర్ డివిజన్లో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ లక్షలాది వాహనాలు డైలీ వస్తుంటాయి పోతుంటాయి. వాళ్లకు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా చాలా దెబ్బతింటున్నారు. ఈ గుంతల వల్ల వాళ్ళ ముడి ఎరిగిపోయి వాళ్లకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఈ లక్షల కోట్ల ట్యాక్స్ వసూలు చేసి కనీస సౌకర్యం కూడా మీరు ఈ జనాలకు కల్పించకుంటే మరి మీ ఏం పరిపాలన మీరు ఏం చేయాలనుకుంటున్నారో మేము టీఎంసీ వాళ్ళకు ఒకటే అల్టిమేటం జారీ చేస్తున్నాము. మొన్న ఏదైతే మేము మీకు చెప్పినామో 4 రోజుల క్రితము, మీరు 4 రోజులు కాదు 1 వారం నుంచి ఈ రోడ్ ఎందుకు బాగా చేయడం లేదు, ఈ జనాలకు ఎందుకు సౌకర్యం కల్పించలేకపోతున్నారు. ఇది
దేశంలోనే నంబర్ 1 డివిజన్. ఇక్కడ కోట్ల రూపాయల ఇది ఏదైతే ట్యాక్స్లు వస్తున్నాయి కదా, ఆ ట్యాక్స్లు వసూలు చేసి మీరు ఇంకా రోడ్లు కూడా సరిగా వేయలేకపోతున్నారంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి, నేను కొండాపూర్ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ నుంచి మొహమ్మద్ వాదిల్ పటేల్ ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు ఈ రోడ్లకు తొందరనే మొత్తం పూడ్చి ఇక్కడ రాకపోకలకు మీరు సహకరించాలని వాళ్ళకు ఒకటే చెప్తున్నా. ఒకటి మీరు ఈ టైంలో పూర్తిలేదనుకుంటే మేము ఖచ్చితంగా మీ ఆఫీస్ని ముట్టడిస్తామని ఈరోజు తెలియజేస్తున్నాము. కొండాపూర్ డివిజన్ నా పేరు డాక్టర్ నేను బీఆర్ఎస్ సీనియర్ లీడర్. అయితే ఇక్కడ మేము గత వారం రోజుల నుంచి మేము అసలు చెప్తున్నాము కానీ ఇంతవరకు ఎవరు అధికారులు కూడా స్పందించడం లేదు. మరియు ఇది హైటెక్ సిటీ అని అంటున్నాము, కుంటలమయం అవుతుంది. మరి ఇందిరమ్మ రాజ్యంలో మరి ఇప్పుడు అప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో ఇదే విధంగా ఉంది అంటే మీరు ఇందిరమ్మ రాజ్యం అంటున్నారంటే ఇది గుడిసెలమయం చేస్తున్నామన్నట్టు. ఈ గుండలమయంగా ఉన్నటువంటి ఈ రోడ్డును పూడ్చాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొండాపూర్ ఏరియాలో ధర్నా కార్యక్రమం, అల్లావుద్దీన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేస్తాము. ప్రభుత్వం వెంబడే పంపించి ఇలాంటి గుంటలు లేకుండా చూడాలని చెప్పేసి అధికారులను నిలదీస్తూ ఉన్నారు. ఇక్కడ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసే సందర్భంలో జరుగుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం వెంబడే స్పందించి సంబంధించి ఏవైతే గుంటలు ఉన్నాయో వాటిని పూడ్చాలని చెప్పేసి ఈ ప్రజల పక్షాన టీఆర్ఎస్ కోరుతా ఉన్నారు.